నమస్తే. వెల్కమ్ టు ఆద్య టీవీ. తెలంగాణలో రాజకీయాలు చాలా వాడి వేడిగా రోజుకొక మలుపు తిరుగుతానే ఉన్నాయి. అండ్ ఈ రోజు తీహార్ జైల్లో కవితకు తీవ్ర అస్వస్థత జరిగింది. అలాగే వైద్య పరీక్షలు నిర్వహించిన వెంటనే మళ్ళీ జైలుకి పంపించారు. అసలు ఒక లేడీ అని చూడకుండా ఇన్ని రోజులు జైల్లో పెట్టడం ఎంతవరకు న్యాయం? అలాగే లిక్కర్ కేసు విషయానికొస్తే గనక మనందరికీ తెలిసింది A1గా కేజ్రీవాల్ ఉన్నప్పుడు కవితకెందుకు బెయిల్ రాకూడదు? కేజ్రీవాల్‌కి వచ్చింది. బట్ కవితకి ఎందుకు రాకూడదు బెయిల్? ఈ విషయాలని చర్చించే ప్రయత్నం చేద్దాం. అలాగే ఆంధ్రాలో కూడా పాలిటిక్స్ చాలా వాడివేడిగా జరుగుతా ఉన్నాయి. మనందరికీ తెలిసింది విజయసాయి రెడ్డికి ఐ మీన్ దేవాదాయ శాఖకు సంబంధించిన ఒక మహిళతో ఆహ్, అంటే నా నోటితో నేను చెప్పకూడదు అది. సో, తనకి కడుపు చేశాడు. నా బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి అని చెప్పేసని తన భర్త కూడా బయటకొచ్చి చెప్పడం జరిగింది. ఒకసారి ఈ విషయాలన్నీ వీటి మీద ఒకసారి డిస్కషన్ చేసే ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ సంధ్య గారు. ఆవిడని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే మ్యామ్. నమస్తే. మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పండి, అసలు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించి కవితను అరెస్ట్ చేసి ఇప్పటికీ చాలా రోజులు అవుతుంది, చాలా నెలలు కూడా కలుస్తుంది. ఇప్పటికీ బెయిల్ రాకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? ముందుగా మనం ఒక మహిళ ఒక ఆరోపణలు ఎదుర్కొంటూ చాలా స్ట్రాంగ్గా ఇప్పటికీ కూడా, అంటే తన ప్లేస్లో ఇంకెవరు ఉన్నా కూడా ఇంత స్ట్రాంగ్గా ఉండేవాళ్ళు కాదు. ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటూ కూడా మొదటి నుండి తన కుటుంబంలో ఒక గారాబంగా పెరిగినటువంటి ఒక మహిళ గత 4 నెలలుగా జైలు జీవితాన్ని అనుభవిస్తూ ఎన్నో అవమానాల్ని, ఆరోపణల్ని ఎదుర్కొంటూ కూడా స్ట్రాంగ్గా నిలబడినందుకు ముందు కవిత గారికి హ్యాట్సప్ చెప్పాలి. 4 నెలలు ఒక మహిళని జైల్లో పెట్టాల్సినంత అవసరం లేదు. ఎందుకంటే మనం ఈ కేసు చూసుకున్నట్లయితే, ముఖ్యంగా ఈ లిక్కర్ స్కామ్కి సంబంధించి చూసుకున్నట్లయితే A1గా కేజ్రీవాల్ ఉన్నారు, అది తెలిసిన విషయమే. మరి కేజ్రీవాల్కి 2 సార్లు బెయిల్ ఇవ్వడం జరిగింది. అయితే మళ్ళీ బెయిల్ ఇచ్చినా కూడా తాత్కాలికంగానే ఎలక్షన్స్ రూపంగానే ఇస్తున్నారు. ఇక్కడ కేసు పూర్వాపరాలు చూస్తే ఈ కేసుకి సంబంధించి కవితని ముద్దాయిగా చెప్తున్నారు, కానీ ఇక్కడ కవిత నేరం చేసినట్టుగా ప్రత్యక్ష సాక్ష్యాలు లేవు. ఎవరైతే కవిత అనుచరులు ఉన్నారో వాళ్ళని, మన శరత్చంద్రారెడ్డి కావచ్చు, రాఘవరెడ్డి కావచ్చు, వీళ్ళు ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకుని కవిత మీద కేసు పెట్టడం అనేది జరిగింది. మరి వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలానికి కరెక్ట్గా ఆధారాలు ఏంటి? ఇప్పుడు మన బీజేపీ గవర్నమెంట్ గురించి చూస్తున్నాం. కేంద్రం ఏం చేస్తుందని తమకు అనుకూలంగా లేని వాళ్ళ మీద కేసు పెట్టి వాళ్ళని ఇబ్బందులు పెడుతున్నటువంటి సిచ్యువేషన్ దేశవ్యాప్తంగా కూడా కనిపిస్తుంది. ఈ సందర్భంలో ఎవరైతే వాంగ్మూలం ఇచ్చారో, శరత్చంద్రారెడ్డి కావచ్చు, రాఘవరెడ్డి కావచ్చు, వాళ్ళు నిజంగానే చెప్పారు, నిజాలే చెప్పారు అని ఏంటి నమ్మకం? ఇలా కరెక్ట్గా ఆధారాలు లేని ఆరోపణలతో అరెస్ట్ చేశారు కవిత గారిని. అరెస్ట్ చేస్తే అయితే వాళ్ళు తాత్కాలికంగా కేసీఆర్ గారిని బెదిరించడానికి, రాష్ట్రంలో బీజేపీ బలపడడానికి, ఎందుకంటే దక్షిణ భారతదేశం లాంటి రాష్ట్రంలో బీజేపీ నిలబడడం అనేది అసాధ్యమైనటువంటి సందర్భంలో ఈ రోజుకి కొంతవరకు బీజేపీ పుంజుకుంది అంటే బ్యాక్గ్రౌండ్ బీజేపీ చేస్తున్నటువంటి పాలిటిక్స్. ఈ సందర్భంగా కవితను అరెస్ట్ చేశారని అనుకుంటే ఇన్ని నెలలు తనని జైల్లో పెట్టాల్సినటువంటి అవసరం లేదు. అందులోనూ ఒక మహిళ తన ఆరోగ్య సమస్యలు ఎప్పటికప్పుడు తను చెబుతూ ఉన్నప్పటికీ కూడా తన ఆరోగ్యం బాగోలేదని చెప్పుకుంది. అందులోనూ తమ పిల్లల యొక్క ఎగ్జామ్స్ ఉన్నాయి, తన యొక్క అవసరం, ఒక తల్లిగా తన అవసరం, తన బాధ్యత పిల్లలకు ఉంది అని చెప్పినా కూడా పట్టించుకోలేదు. కనీసం మానవీయ కోణంలో కూడా ఆలోచించలేని పరిస్థితిలో ఈరోజు కేంద్రం ఉంది. దీనికి కారణం కవిత గారు నేరం చేశారు అనే దానికంటే ఎక్కువగా బీజేపీ అభద్రతా భావంలో ఉంది అని చెప్పడం కరెక్ట్. ఎందుకంటే మొన్న జరిగిన మనం ఎలక్షన్ రిజల్ట్ చూసాం. 400 సీట్లకి పైగా గెలుస్తామని ధీమా వ్యక్తం చేసిన నరేంద్ర మోదీ 240కి పరిమితం అయిపోయారు. అందులోనూ తను ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారు, ఇటు సౌత్ ఇండియా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఎందుకంటే బీజేపీకి ఒక సిద్ధాంతం ఉంది, ప్రాంతీయ పార్టీలను నిలబడకుండా చేయాలి. అలా టార్గెట్ అయ్యిందే కేజ్రీవాల్. ఎందుకంటే భారతదేశంలో ఎదుగుతున్న పార్టీలు, భారతదేశంలో ప్రజల యొక్క మెప్పు పొందుతున్న పార్టీలు, ప్రజలు కోరుకుంటున్న పార్టీలు, అటు ఆమ్ ఆద్మీ అంటే ఇటు బీఆర్ఎస్ పార్టీ. సో ఈ పార్టీలను టార్గెట్ చేసుకున్నారు. ఇప్పుడు అందుకని అటు ఢిల్లీ ముఖంగా, అటు పంజాబ్ ముఖంగా కానీ మనీష్ సిసోడియా కావచ్చు, అలాగే కేజ్రీవాల్ని కావచ్చు, వీళ్ళని టార్గెట్గా చేసుకున్నారు. ఇటు సౌత్లో బీఆర్ఎస్ పార్టీకి కవిత గారిని టార్గెట్ చేయడం జరిగింది.
అంటే వాళ్ళు ఇచ్చిన వాంగ్మూలంలో నిజాలు ఎంత అనేది ప్రూవ్ చేయగలిగితే ఇది సాక్ష్యాలు వాళ్ళు చూపించగలిగితే మనం ఈ కేసుని పూర్తిగా నమ్మొచ్చు. ఎందుకంటే ఒక మహిళ అయి ఉండి మద్యపాన నిషేధం కోసం కొట్లాడవలసినటువంటి బాధ్యత స్థానంలో ఉన్న ఒక మహిళ, ప్రజలకి సమాధానం చెప్పాల్సినటువంటి ఒక మహిళ, రాష్ట్ర మహిళలకి భరోసా ఇవ్వాల్సిన స్థానంలో ఉన్నటువంటి ఒక మహిళా నాయకురాలు లిక్కర్ కేసులో అరెస్ట్ అవ్వడం అనేది ప్రజలు జీర్ణించుకోలేనటువంటి విషయం. అంటే మాకు సహాయంగా ఉండాల్సిన మనిషి మాకు వ్యతిరేకంగా, ఇప్పుడు మహిళలకు వ్యతిరేకమే కదా లిక్కర్ కేసు అని. సో దానికి సరైన ఆధారాలు చూపించకుండా కేవలం ఆరోపణల ఆధారంగానే 4 నెలలు జైల్లో పెట్టడం జరిగింది. ముఖ్యంగా బీజేపీ ఆలోచించింది ఇది ఒకటే. అటు ఢిల్లీ స్థానం కావచ్చు, అటు పంజాబ్ కావచ్చు, తనకి బీజేపీ ఎక్కడైతే వ్యతిరేకంగా ఉందో అది తన వైపు లాక్కునే ప్రయత్నంగానే అటు కేజ్రీవాల్ని, మనీష్ సిసోడియాని, అలాగే కవిత గారిని కూడా టార్గెట్ చేయడం జరిగింది. ఇందులో బీజేపీ కొంత విజయం సాధించిందని చెప్పొచ్చు. ఇదే కనుక జరగకపోతే మొన్న ఎంపీ ఎలక్షన్లో బీఆర్ఎస్ మ్యాక్సిమం స్థానాలు గెలిచింది, అటు ఆమ్ ఆద్మీ పార్టీ కూడా మ్యాక్సిమం స్థానాలు గెలిచేది. వీళ్ళు కనుక కరెక్ట్ గా పోటీ చేయగలిగితే బీజేపీకి అన్ని సీట్లు వచ్చేవే కాదు కదా. ఇప్పుడు ఇండియా కూటమికి 187 వరకు వచ్చాయి. ఇప్పుడు దాంతో పోలిస్తే ఒకవేళ ఈ 240 కూడా వచ్చేవి కాదు. అంటే పార్టీ అధికారంలోకి వచ్చేదా రాదా కూడా అనుమానం ఉండేది. సో ఈ లెక్క ప్రకారం మోదీ స్ట్రాటజీ కరెక్టే. తను ఎక్కడైతే బలహీనంగా ఉన్నారో అక్కడ నాయకుల్ని టార్గెట్ చేశారు. అందులో కేజ్రీవాల్ ఉన్నారు, ఇప్పుడు కవిత గారు ఉన్నారు. మనం ఇక్కడ ఒక మానవీయ కోణంలో చూసినా కూడా ఒక మహిళని 4 నెలలు అరెస్ట్ చేయడం అనేది, ఖైదు చేయడం అనేది చాలా పొరపాటు. గతంలో జయలలిత గారు కూడా ఉన్నారు మనం చూసుకున్నట్లయితే. బట్ కవిత చేసినటువంటి నేర ఆరోపణలు ఉన్నాయి కానీ ఆధారాలు లేవు. తన ఆరోగ్య పరిస్థితిని చూసుకొని కూడా, తన స్ట్రాంగ్ లేడీ, తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఇంటి ఆడపిడుచు కవిత గారు. అలాంటి మహిళని ఇన్ని నెలలు తను ఖైదు చేయడం అనేది, ఇప్పుడు ఈ రోజు కూడా తను డిహైడ్రేట్ అవ్వడం వలన ఆరోగ్య పరిస్థితి విషమించింది అనే వార్తలు అయితే మనం విన్నాం. ఎప్పటికప్పుడు కేటీఆర్ గారు, హరీష్ గారు వెళ్ళి కలుస్తున్నా కూడా, వెళ్ళి చూసుకుంటున్నా కూడా, ఎంతైనా కూడా ఒక మహిళకి ఇన్ని నెలలు అంటే కుటుంబంలో తన అల్లారు ముద్దుగా పెరిగినటువంటి ఒక బతుకమ్మగా ఉన్నటువంటి ఒక కవిత ఈరోజు తను ఒంటరిగా జైల్లో ఉండడం అనేది జీర్ణించుకోలేదు. తన స్ట్రాంగ్ కాబట్టి ఇన్ని నెలలు ఇంకా ఉండగలిగింది. మరి చూడాలి, కనీసం ఇప్పటికైనా కేంద్రం మరి ఆ ఆరోపణల్ని ఆధారాలతో సహా బయటపెట్టి ఈ కేసుని ఇంకా స్ట్రాంగ్ చేసి కరెక్ట్ ఒక స్టేట్మెంట్ అనేది ఇస్తుందా, లేదా ఇప్పటికైనా కూడా జరిగిన తప్పు, ఎలక్షన్స్ అయిపోయాయి కాబట్టి ఇంకా ఇప్పుడు బీజేపీకి ప్రాంతీయ పార్టీల మీద ఇప్పటికిప్పుడైతే వాళ్ళకి టార్గెట్ లేదు కాబట్టి మరి అది ఆలోచించి కవిత గారిని రిలీజ్ చేస్తా అంటే బెయిల్ మీద వదిలిపెడతారా అనేది చూడాలి. రైట్. అయితే మరొక విషయానికి వస్తే కనుక తెలంగాణలో ఒక 4 రోజుల నుంచి బాగా జరుగుతున్నటువంటి చర్చ రైతు రుణమాఫీ. రేపు 18వ తారీఖున, ఎల్లుండి 18వ తారీఖున రైతు అకౌంట్ లో ఆల్మోస్ట్ ₹1,00,000 వరకు జమ చేస్తున్నారు ప్రతి ఒక్క ఖాతాకి అని చెప్పేసి అని చెప్తున్నారు. అయితే 2 లక్షలకి అంటే 2 లక్షలు రుణమాఫీ చేస్తామని అన్నారు. మరి ఈ ₹1,00,000 ఏంటి అంటే అది మొదటి విడత అనుకోవచ్చు? ఎందుకంటే గతంలో కూడా బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా విడతల వారీగా రైతు బంధు కావచ్చు, రుణమాఫీలు కావచ్చు, ఎకరాల వైజ్గా తక్కువ ఎకరాలు ఉన్న వాళ్ళకి ముందుగా ఇలా పడ్డాయి. అసలు రేవంత్ రెడ్డి ఎలక్షన్స్ లో చేసిన మెయిన్ ప్రచారం ఏంటంటే రైతు రుణమాఫీ బీఆర్ఎస్ గవర్నమెంట్ అసలు చేయలేదు. ఇక్కడ ఇంకొక టాపిక్ కూడా తీసుకోవచ్చు. మీరు వెళ్ళి రుణం తెచ్చుకోండి, నేను అధికారంలోకి రాగానే పలానా డేట్ కు రుణమాఫీ చేస్తానని చెప్పాను. ఈ రోజు ఇచ్చిన స్టేట్మెంట్ ప్రకారం పలానా డేట్ వరకే అది ఉంది. తను చెప్పిన ఒక డేట్ ఉంది, 18th 2018 నుండి 23 9th సెప్టెంబర్ వరకు. అంటే ఈ గ్యాప్ లోనే, అంటే ఆ తర్వాత తెచ్చుకున్న వాళ్ళకి రుణమాఫీ అనేది జరగదు. ఈ విషయం అప్పుడు చెప్పలేకపోయారు. ఆ రోజు ప్రచారంలో కూడా మీరు రేపు వెళ్ళి తెచ్చుకుంటే నేను అధికారంలోకి రాగానే తీరుస్తానని చెప్పారు. అలా నమ్మి తెచ్చుకున్న వాళ్ళందరూ ఈ రోజు అన్యాయం అయిపోతున్నారు, నిజంగా అన్యాయం అయిపోతున్నారు. ఈ పెట్టిన రూల్ ఏదైతే ఉందో ఆ రోజు కనుక తొందరపడకండి అని చెప్పినా బాగుండేది. మీ రుణం నేను తీరుస్తాను, మీరు తొందరపడకండి లేదా బాధపడకండి అని చెప్పడం వేరు. మీరు వెళ్ళి రుణం తెచ్చుకుంటే నేను తీరుస్తాను అని చెప్పడం వేరు. అతని భరోసా మీద ఈ రోజు ఆ చెప్పిన మాయ మాటల వల్ల గత 10 ఏళ్లుగా రైతులకి ఎంతో చేస్తున్నటువంటి గవర్నమెంట్ని కాదని చెప్పి ఈరోజు కాంగ్రెస్ని గెలిపించుకున్నారు. ఏంటి అంటే రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీలను నమ్మి ఇంకా అద్భుతంగా ఏమైనా చేస్తాడు అని భావించి ఈరోజు గెలిపించుకున్నారు.
తీరా గెలిపించుకున్న తర్వాత ఇచ్చిన హామీలన్నీ తూచంటూ వాటికి కండిషన్ సప్లై మనం డిస్క్లైమర్ చూస్తాం కదా, అవును మొత్తం అన్ని పెద్ద అక్షరాలతో, యాడ్ మొత్తం పెద్ద అక్షరాలతో ఉంటుంది, ఎక్కడో కనిపించకుండా షరతులు వర్తిస్తాయని ఎక్కడో ఉన్నట్టుగా ఇప్పుడు చెప్పిన అనౌన్స్మెంట్స్ అన్ని కూడా చాలా భారీగా చేసేసారు. 2018 12 నెలల 12వ తారీఖున తీసుకున్న రుణమాఫీలు ఏవైతే ఉన్నాయో అప్పటి నుంచి 2013 9వ తారీఖున 9వ తారీఖు వరకు కూడా ఏదైతే 2013 అవును 9వ నెల 13వ తారీఖు 2023 అవును అంటే సెప్టెంబర్ వరకు తీసుకున్న రుణాలు మాత్రమే తీరుస్తానని చెప్పారు. తీరుస్తాను. అయితే ఇందులో ఇంకొకటి ఉంది, ఎవ్రీ మంత్ బేసిక్ గా రెన్యువల్ చేసుకోవాలి. ఇది ఇక్కడ నేను చెప్తాను. ఇక్కడ రీషెడ్యూల్ చేస్తున్న వారికి ఇవ్వను అన్నారు, అంటే రెన్యువల్ చేసుకుంటున్న వాళ్ళకి ఇవ్వను. 2018 ముందు తీసుకున్న వాళ్ళకి ఇవ్వను. ఇప్పుడు ఈయన కరెక్ట్ గా చిత్తశుద్ధి ఉంటే 2014 నుండి కౌంట్ చేయాలి. ఇప్పుడు గత గవర్నమెంట్ అసలు రైతులకు ఏమీ చేయలేదని ప్రచారం చేశారు కదా. అంటే గత గవర్నమెంట్ వచ్చింది ఎప్పుడు 2014. అంటే నువ్వు 2014 నుండి కౌంట్ చేయాలి. మళ్ళీ మధ్యలో ముందు 4 ఏళ్ళు ఎందుకు వదిలిపెట్టావు? అంటే అప్పుడు రైతులు తీసుకొచ్చుకున్న అప్పులు కావా? అంటే అప్పుడు రైతులు పడ్డ బాధలు కావా? లేదా ఆ 4 సంవత్సరాలు బీఆర్ఎస్ అద్భుతంగా చేసిందని ఒప్పుకుంటున్నావా? ఇక్కడ ఈ కండిషన్ ఎందుకు పెట్టారు? అందులోనూ రీషెడ్యూల్ చేసుకున్న వాళ్ళకి ఇవ్వము అని చెప్పారు. దీంట్లోనూ కుటుంబానికి ఒకటే ఒక రుణమాఫీ అని చెప్తారు. అవును, రేషన్ కార్డ్ మ్యాండేటరీ. అయితే ఈ రోజు ఒక అనౌన్స్మెంట్ ఏం చేశారంటే, రేషన్ కార్డ్ ఎందుకు అంటున్నానంటే జస్ట్ ఒక గుర్తింపు కోసం మాత్రమే, బట్ కుటుంబానికి ఒకరికి మాత్రం, కుటుంబ పెద్దకి ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇస్తాం. ఈ రోజుల్లో చాలా సింపుల్ థింగ్ ఏంటంటే, ఒక 5 లక్షల వస్తువు లేదా ఒక 4 లక్షల వస్తువు కొనాలి అంటే, లేదా రుణం తెచ్చుకోవాలి అంటే, ఈవెన్ ఒక 2 లక్షల రూపాయల పర్సనల్ లోన్ అలాంటివి ఏమైనా తెచ్చుకుంటే, దాదాపు మన అందరికి ఒక ఐడియా ఉండే ఉంటుంది. తెచ్చుకోవాలి అంటే కంపల్సరీ ఐటీ రిటర్న్స్ ఉన్నాయా అని అడుగుతారు. అవును, ఇప్పుడు శాలరీడా లేదా ఐటీ రిటర్న్స్ ఉన్నాయా, భూములు జాగులు ఉన్నాయా అని అడుగుతారు. 2 లక్షల రూపాయలు లోన్ కావాలన్నా కూడా ఇవన్నీ సబ్మిట్ చేస్తే కానీ ఆ లోన్ శాంక్షన్ అవ్వదు. అంటే ఇప్పుడు రుణం తెచ్చుకున్న రైతులు మాక్సిమం ఐటీ రిటర్న్స్ సబ్మిట్ చేసి వాళ్ళ భూములకి కడుతున్నటువంటి ఏవైతే జిఎస్టీ ఏవి ఉన్నాయో, ఇవాళ రేపటోళ్ళు ఉద్యోగాలు చేసేవారు వాళ్ళు 30,000 జీతగాలు కూడా రిటర్న్స్ కడుతున్నారు ఖచ్చితంగా. సో ఇదంతా ఒక ఐడియా ఉంది వీళ్ళకి. అంటే ఐటీ రిటర్న్ కట్టని వాళ్ళు లేరు. అందులోనూ ఈరోజు ఉమ్మడి కుటుంబం ఉంది. అవును, ఉమ్మడి కుటుంబంలో రేషన్ కార్డు ఒకటే ఉంటుంది. అవును, రేషన్ కార్డు కానీ కుటుంబాలు విడిపోయి ఉంటాయి. ఇలా నేను చాలా చూసాను రాదా. మేము క్యాంపెయినింగ్కి వెళ్ళాము, సర్వేస్కి వెళ్ళినప్పుడు కూడా కొడుకు అక్కడ ఉంటాడు, కూతురు అక్కడ, ఒకే ఊర్లో ఉన్నా కూడా ఎవరిల్లు వాళ్ళే. ఎందుకంటే అత్తకు కొడలకు పడకాను ఏవో ఫ్యామిలీ ఇష్యూస్ ఉంటాయి, కానీ వాళ్ళంతా ఒకటే కుటుంబం, ఒకటే ఇల్లు. అసలు ఇల్లు ఒక దగ్గరే ఉంటది, మిగతా వాళ్ళు రెంట్కు ఉండడమో లేదా వేరే ఇంట్లో ఉండడమో జరుగుతుంది. ఇప్పుడు ఇలాంటి వాళ్ళంతా ఎంత నష్టపోతారు. ఇప్పుడు తండ్రి పేరు మీద లోన్ రాదనుకోండి, కొడుకు పేరు పెట్టి లోన్ తెచ్చుకుంటారు. అవును, ఎందుకంటే ఎందుకు, కొడుకు ఏ ఐటీ ఉద్యోగం అయ్యి ఉంటాడు, తను ఏదో ఐటీ కట్టి ఉంటాడు. సో కొడుకు పేరు మీద భూమికి డబ్బులు కావాలి, పంటకి డబ్బులు కావాలి కాబట్టి రుణం తెచ్చుకుని ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు వాళ్ళకి రుణం ఇవ్వనట్టే కదా, నువ్వు రుణమాఫీ చేయనట్టే కదా. అంటే వాళ్ళు తెచ్చుకుందేమో భూమి పేరు మీదనే రుణం, కానీ ఈ రోజు నువ్వు క్లియర్ చేయడానికి రెడీగా లేవు. ఎందుకు అంటే తను ఐటీ కట్టాడు లేదా ఆ కుటుంబ పెద్ద ఇతను కాదు. సో ఇది ఎంత రాంగ్. ఈ లాజిక్ అంతా వీళ్ళకి ఒక ఐడియా ఉంది. మనం మొన్న ఈ డిఎస్సి గురించి, గ్రూప్స్ ఎగ్జామ్స్ గురించి అనుకున్నట్టుగానే ఇప్పుడు కూడా మేము రుణమాఫీ చేస్తాము అని చెప్పుకోవడానికి అంతే. 6 హామీలు ఏవి అనే ప్రెజర్ ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కువగా ఉంది. ప్రతి మారుమూల గ్రామం నుండి కూడా 6 రుణమాఫీలు ఇస్తానన్నాడు, ఏవైనాయి. 6 మాఫీలు ఇస్తానన్నాడు, ఏమయ్యాయి? ఒక ఫ్రీ బస్ తప్ప ఇంకేది మాకు కనిపించట్లేదని ప్రెజర్ పార్టీ మీద ఎక్కువగా ఉంది. పార్టీ కూడా సెంట్రల్ లో కూడా గందరగోళంగా ఉంది. అంటే ఈ పార్టీ నిలబడుద్దా, ఇప్పుడు నిలబడదా? నేను ఒక పెద్ద వ్యక్తితో ఇంటర్వ్యూ చేసినప్పుడు, కాంగ్రెస్ లీడర్ తో ఇంటర్వ్యూ చేసినప్పుడు వాళ్ళు చెప్పిన మాట ఏంటంటే, ఇప్పటికి మేము 4 గ్యారెంటీలు అమలు చేసాం. సరే, మీ దగ్గర ఇప్పటి వరకు 4 గ్యారెంటీలు ఏమేం చేశారు? ఫ్రీ బస్, సిలిండర్, కరెంట్. నువ్వు సిలిండర్ అన్నావు, సిలిండర్ ఏమన్నావు? నువ్వు ముందు మొత్తం డబ్బులు కట్టండి, తర్వాత సబ్సిడీ కింద మేము జమ చేస్తాం అన్నారు. అవును, ఇంతవరకు సబ్సిడీ కింద జమ అయిన వాళ్ళు ఎవరు కనబడలేదు. అవును, 200 యూనిట్లకి తక్కువ కరెంట్ బిల్లు ఫ్రీ అన్నారు. ఎన్ని ఉన్నాయి ఊరికి? ఒక గ్రామంలో ఎన్ని ఇండ్లు ఉంటాయి? అలాగా ఇప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు మనం టు బి ఫ్రాంక్ గా మాట్లాడుకోవాలి. బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మేమే కొన్నిసార్లు విమర్శించుకునేది, వీళ్ళకి అన్ని రకాలుగా అన్ని బాగానే ఉన్నాయి కదా. ఒక ఇంటికి వెళితే నా బిడ్డకి కళ్యాణ లక్ష్మి వచ్చింది, ఒక తల్లి చెప్పే మాట,
నా బిడ్డకి కళ్యాణ లక్ష్మి వచ్చింది, నా బిడ్డ పురుడైతే మొత్తం ఫ్రీగా గవర్నమెంట్లో ట్రీట్మెంట్ అయింది, కొన్ని డబ్బులు కూడా వచ్చాయి. ఓకే, నాకు రైతు బంధు వచ్చింది, మా ఆయన చనిపోతే నాకు రైతు బీమా కూడా వచ్చింది. ఇలా ఓవరాల్గా వాళ్ళ ఇంట్లో ఎంతమంది ఉన్నారో అంతమంది గవర్నమెంట్ స్కీమ్స్ నుండి లబ్ధి పొంది వాళ్ళు హ్యాపీగా ఉన్న వాళ్ళు ప్రతి గ్రామంలో ఉన్నారు. నువ్వు ఈ రోజు ఇన్ని కండిషన్స్ పెట్టి నువ్వు ఫ్రీ కరెంట్ కావచ్చు, ఇవన్నీ కూడా అన్ని కండిషన్స్ అప్లై. రైట్, మీరు అడిగిన ప్రశ్నే నేను అడిగాను, ఎంత మందికి అందాయి ఇప్పటి వరకు అంటే అర్హులైన వాళ్ళందరికీ అందాయి అని చెప్తున్నారు. అదే అక్కడే కదా లాజిక్ ఉంది. అర్హులంటే ఎవరెవరు? నీకు వాళ్ళకి వైట్ రేషన్ కార్డు ఉండాలి, సమ ఆదాయం నెలకు 10,000కు మించి ఉండకూడదు, ఇలాంటి కండిషన్స్ పెట్టి తర్వాత ఈరోజు ఏ పల్లెటూరులో 10,000 కంటే తక్కువగా శాలరీ ఉన్న వాళ్ళు ఎవరు ఉన్నారు? ఐటీస్ లేని వాళ్ళు ఎవరు ఉన్నారు? ఇదంతా ఇంపాసిబుల్. అందులోనూ వైట్ రేషన్ కార్డ్స్ అని ఇప్పుడు మనకి గవర్నమెంట్ వచ్చిన 1 monthలోనే చాలా హడావుడి చేశారు. రేషన్ కార్డులకి అప్లై చేసేసుకోండి, రేషన్ కార్డ్స్ ఇస్తున్నాము అని. చాలా మంది క్యూలు కట్టి ఇదే డెడ్ ఎండ్, ఇదే లాస్ట్ డేట్, ఇంకా అప్లై చేసుకోండి అని. గతంలో అప్లై చేసుకున్నప్పుడు మనం ఏం డబ్బులు కట్టేవాళ్ళు కాదు, మీ సేవలో కూడా డబ్బులు కట్టేవాళ్ళు కాదు. ఈసారి అప్లికేషన్ కి ఇంత అమౌంట్ అని చెప్పి తీసుకొని మరి అప్లై చేసుకున్నారు. సో ఈ అప్లికేషన్స్ అన్ని ఏమయ్యాయి? మరి కొత్త రేషన్ కార్డులు అన్ని ఏమయ్యాయి? నువ్వు నిజంగా చిత్తశుద్ధి ఉండి రైతులందరికీ లేదా మహిళలందరికీ లేదా తెలంగాణ ప్రజానికానికి అందరికీ కూడా ఉపయోగపడే విధంగా నువ్వు స్కీములు ఇవ్వాలి అనే నీకు ఆలోచన ఉంటే నువ్వు ఈ పాటికి వైట్ రేషన్ కార్డ్స్ ఇష్యూస్ చేయాలి కదా. రేషన్ కార్డులు ఇష్యూ చేసి నువ్వు స్కీమ్స్ అమలు చేయాలి. అప్పుడు ఏంటి, లబ్ధిదారుల సంఖ్య ఎంత పెరుగుతుంది చెప్పు? కొన్ని లక్షల మందికి ఈ రోజుకి రేషన్ కార్డులు లేవు. వాళ్ళంతా అప్లై చేసుకుని ఎదురు చూస్తున్నారు మాకు ఎప్పుడు కార్డులు వస్తాయా. అంటే నీకు తెలుసు చాలా మందికి రేషన్ కార్డులు లేవు. రేషన్ కార్డులు ఉన్న వైట్ రేషన్ కార్డులు ఉన్న వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. ఐటీసీ లేని వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. సో నేను అమలుతే చేస్తాను, లబ్ధిదారుల సంఖ్య తగ్గుద్ది, నేను ఇచ్చిన వాడిని అవుతాను అంతే. కొందరికి మాత్రమే అందుద్ది అంతే. అలా ఆలోచిస్తున్నారే కానీ తెలంగాణ ప్రజలకు ఉపయోగపడాలి, నిజమైన రైతు బ్రతకాలి, రైతు కడుపు నిండాలి, ఈరోజు అందరి కడుపులు నింపే ఒక రైతు కడుపు నిండా భోజనం చేయాలనే ఆలోచన, ఆ చిత్తశుద్ధి ఇప్పుడున్న గవర్నమెంట్కి లేదు. మన నామమాత్రంగా మేము విడుదల చేస్తున్నాం అంతే. ఇప్పుడు మొదటి విడతగా 1,00,000 లోపు ఉన్న వాళ్ళకి విడుదల చేస్తాం, దీనికి అయిపోయింది అని అనుకుంటాం. అంటే నీకు రెండో విడత ఇంకెంత టైం పట్టుద్ది? సరే ఈలోగా మరి వైట్ రేషన్ కార్డులు రిలీజ్ చేస్తావా? మరి ఆ తర్వాత లోన్లు తీసుకున్న వాళ్ళకి ఎందుకు వర్తించవు? ఇప్పుడు బీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు రైతులకు సరిగా డబ్బులు ఇవ్వక రైతులు అప్పుల పాలయ్యి బ్యాంకుల నుండి రుణాలు తెచ్చుకొని బతుకుతున్నారని ఇంకొకటి కామెంట్ చేశారు. బ్యాంకుల విషయానికి వచ్చేసరికి మాత్రం ప్రైవేట్ బ్యాంక్ సెక్టర్ లో కూడా చాలా మంది రైతు రుణమాఫీ తీసుకున్న వాళ్ళు ఉంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి? అలాగే బంగారాన్ని పెట్టి కూడా రైతు రుణమాఫీ తెచ్చుకున్న వాళ్ళు, వాళ్ళ పరిస్థితి ఏంటి? సిటీల్లో ఎవరైతే లోన్స్ తీసుకున్నారో, మెట్రో సిటీస్ లో లోన్ తీసుకున్నావో వాళ్ళని కూడా పరిగణలోకి తీసుకోవాలంటే చాలా ప్రాసెస్ ఉందని విన్నాను నేను. ఎందుకంటే సిటీలో పంట చేసే వ్యవసాయం చేసే వాళ్ళు చాలా తక్కువ ఉంటారు. సో ఇప్పుడు గోల్డ్ పెట్టి కూడా లోన్ తెచ్చుకున్నారు. వాళ్ళందరినీ కౌంట్ చేయట్లేదు. వాళ్ళకి ఏంటంటే కుటుంబానికి ఒక రుణమాఫీ జరుగుద్ది, అది ఇప్పుడు మొదటి విడతగా 1,00,000 రూపాయలు మాత్రమే. అది వాళ్ళ ఆలోచన అంతే. ఏంటంటే నామమాత్రంగా వీళ్ళు చేస్తున్నారు, చాలా లాజిక్ గా వెళ్తున్నారు. కానీ తెలంగాణ ప్రజలు అంత అమాయకులు కాదు. నువ్వేం మనం గతంలో చూసాము, దళిత బంధు అర్హులైన వాళ్ళకి ముందు మొదటి విడతగా ఇస్తామని ఇచ్చింది బీఆర్ఎస్. అందులో 100 మంది ఒకేసారి ఇవ్వలేరు కదా, 100 మందిలో ఒకరికే ఇచ్చారు. మిగతా 99 మంది అగెనిస్ట్ అయ్యారు. అవును, ఎందుకంటే మాలో ఒకడే, మాతో పాటు ఉన్నవాడే, దానికి ఎందుకు వచ్చింది మాకెందుకు రాలేదు అనే అనాలిసిస్ ఒక జనాలకి వచ్చేస్తుంది. మిగతా 99 మందికి వస్తుంది కదరా ఆటోమేటిక్ గా. ఇప్పుడు కూడా అదే జరుగుద్ది. ఇది చాలా రోజులు ఉండే గవర్నమెంట్ అయితే కాదు, తమ గొయ్యి వాళ్ళు తవ్వుకుంటున్నారు అంతే. లేదా చిత్తశుద్ధిగా అందరికీ ఎవరైతే రుణాలు తెచ్చుకున్నారో వాళ్ళందరికీ వాళ్ళకి కూడా ఒక స్టేట్మెంట్స్ ఉంటాయి, దాని ప్రకారంగా రిలీజ్ చేయాలి. లేదా నువ్వు వైట్ రేషన్ కార్డ్స్ ముందు ఇచ్చేసి లబ్ధిదారులని నువ్వు సెలెక్ట్ చేసుకోవాలి. ఈ రెండు చేయకుండా గతంలో గవర్నమెంట్ చేయలేదంటావు. నీ గవర్నమెంట్ వచ్చి 8 నెలలు కదా. అవును, 8 నెలల్లో నువ్వు ఎంత రైతు బంధు వేసావు, రైతులకు ఎంత పెట్టుబడి డబ్బులు ఇచ్చావు, ఒక కౌంట్ ఉంటది కదా. గతంలో బీఆర్ఎస్ గవర్నమెంట్ సరిగా ఇవ్వలేదు, అప్పుల పాలయ్యారు రైతులు. ఈ 8 నెలల్లో మరి ఎందుకు అప్పుల పాలయ్యారు? ఈ 8 నెలల్లో రైతులు ఎందుకు రోడ్డెక్కారు? ఈ 8 నెలల్లో రైతు పంట కొనట్లేదని ఏడ్చిన వాళ్ళు ఎంతమంది తెలుసా? మొన్న వడ్ల టైంలో వడ్లు రోడ్ల మీద పోసుకొని వర్షాలు పడుతుంటే నానిపోతుంటే వడ్లు కొనడానికి ఎవరు రావట్లేదని ఏడ్చిన రైతులు ఎంతమంది తెలుసా? మరి వీళ్ళందరూ నేను ఎందుకు పట్టించుకోలేదు? 8 నెలలు కళ్ళు మూసుకొని ఉన్నావు, రేషన్ కార్డ్స్ రిలీజ్ చేయలేదు, నువ్వు కరెక్ట్ నీ లెక్కలు సరిగా వేసుకోలేదు. ఈరోజు తెలివిగా ఏవో నువ్వు లాజిక్ గా చూపించి లబ్ధిదారులు ఇంతే మందని చూపించే ప్రయత్నం గవర్నమెంట్ లో జరుగుతోంది.
రైట్. మరొక విషయానికి వస్తే కనుక ఒకసారి ఆంధ్ర పాలిటిక్స్ దగ్గరికి వెళ్దాం మేడం. సో రీసెంట్ గా జరుగుతున్నటువంటి ఇష్యూ మనందరికీ తెలిసింది. దేవాదాయ శాఖకి సంబంధించి శాంతి అనే మహిళ మీద అంటే తను కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. అలాగే విజయసాయి రెడ్డి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో అంటే శాంతి హస్బెండ్ కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. నా బిడ్డకు తండ్రి విజయసాయి రెడ్డి. సో ఈ వయసులో కూడా శాంతికి సంథింగ్ లైక్ ఇద్దరి మధ్య ఏదో రిలేషన్షిప్ ఉంది అని అంటున్నారు. అసలు ఇదేంటిది? శాంతికి ఇద్దరు హస్బెండ్స్ అనుకుంటా కదా, ఐ థింక్ ఒకరేనా, మదన్ మోహన్ రెడ్డి అనే అతను ఒకరి. ఓకే, మనం ఇది రాజకీయ కోణం అనే కంటే వ్యక్తిగత కోణం అనడమే బెటర్. నేను మీకు ఒక ఫోటో చూపిస్తాను ఇప్పుడు. యా, ఇది ఎడిట్, దీని ఒరిజినల్ ఫోటో కూడా ఉంది. అవునా? విజయసాయి రెడ్డి ప్లేస్ లో మదన్ మోహన్ రెడ్డి ఉంటాడు. ఓకే, అది ఒరిజినల్ ఫోటో. భర్తతో కలిసి రీల్స్ కూడా చేసింది ఈ అమ్మాయి. తన హస్బెండ్ తో కలిసి కొన్ని రీల్స్ చేసింది, కొన్ని డ్యూయట్ సాంగ్స్ చేసింది. అవి చూసాను నేను ఈ రోజు. ఎందుకు అంటే ఈ రోజు అంతా వైరల్ న్యూస్ అదే కదా, చూసాను. హస్బెండ్ తో కలిసి చేస్తున్న రీల్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు విజయసాయి రెడ్డి గారి ఫోటో ఉంది కదా అక్కడ. అవును, ఇది ఎడిటెడ్. అవును, క్లియర్ గా తెలుస్తుంది ఇక్కడ. యాక్చువల్లీ ఇది క్లియర్ గా తెలుస్తుంది ఎడిటెడ్. ఆ ఫేస్ చూడు, ఫేస్ తెలుస్తుంది కదా, ఎడిట్ చేసింది. ఇది ఎడిటెడ్. ఎడిటెడ్ అంత స్ట్రేట్ గా చెప్పాలంటే నేను చూసాను ఫోటో. కానీ భర్త ఉండి బిడ్డ గురించి విజయసాయి రెడ్డి అంటే నా కడుపులో బిడ్డకి తండ్రి విజయసాయి రెడ్డి అని చెప్పుకోవడం అసలు ఎంత వరకు కరెక్ట్? అది నేను ఎప్పుడు ఒకటి చెప్తాను. గత 10 ఏళ్ళుగా చాలా సందర్భాలలో నేను మాట్లాడాను. ఒక హ్యూమన్ రైట్స్ కమిషన్ లో ఉన్నప్పుడు కూడా చెప్పాను, రాజకీయం చేయండి, మహిళను అడ్డు పెట్టుకొని రాజకీయం చేయాల్సిన అవసరం లేదు. మీరు వ్యాపారం చేసుకుంటే ఒక మహిళ యొక్క క్యారెక్టర్ని అడ్డు పెట్టుకొని వ్యాపారం చేయాల్సిన అవసరం లేదు. అంత నీచానికి దిగజారద్దని చెప్తాను నేను. ఈరోజు ఇప్పుడు జరుగుతున్న ఈ సందర్భం కూడా అలాంటిదే. అవును, ఇప్పుడు వాళ్ళ అధికారంలో ఉన్నప్పుడు వీళ్ళ మీద ప్రతీకార చర్యలు జరిగాయి. అవును, జరగలేదని మనం చెప్పకూడదు, జరిగాయి. అందులో నువ్వు పదే పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి కూడా చాలా సందర్భాలలో చాలా మంది లీడర్లు మాట్లాడారు. ఈవెన్ గత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా చాలా పబ్లిక్ మీటింగ్స్లలోనే పవన్ కళ్యాణ్ వైవాహిక జీవితం గురించి చాలా సార్లు మాట్లాడడం జరిగింది. అవును, అప్పుడు ఈ టీడీపీ వాళ్ళు కావచ్చు, బీజేపీ వాళ్ళు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, అవును, అప్పుడు చెప్పిన స్టేట్మెంట్ ఏంటంటే నువ్వు రాజకీయం మాట్లాడు, పర్సనల్ లైఫ్ గురించి నీకెందుకు అని. అవును, అంతే కదా. అతను 3 చేసుకుంటాడు, 4 చేసుకుంటాడు, తన అండర్స్టాండింగ్ అది వాళ్ళు చూసుకుంటారు, నీకెందుకు. నువ్వు రాష్ట్ర అభివృద్ధి గురించి మాట్లాడు, రాష్ట్ర రాజకీయాల గురించి మాట్లాడు, రాష్ట్రంలో ఉన్న సమస్యల గురించి మాట్లాడు, నెక్స్ట్ రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు ఏది కోరుకుంటున్నారో దాని గురించి మాట్లాడు. అవన్నీ పక్కన పెట్టి వాళ్ళ పర్సనల్ లైఫ్ గురించి, పవన్ కళ్యాణ్ పర్సనల్ లైఫ్ గురించి నువ్వు ఎందుకు మాట్లాడతావు అనేది పదే మనం గత 5 years విన్నటువంటి మాట, 10 years నుంచి విన్నట్టు. ఇప్పుడు ఇదేంటి? ఇప్పుడు మీ అధికారంలోకి వచ్చి 2 నెలలు పూర్తి కాలేదు అంటే ఇప్పుడే నువ్వు ప్రతీకార చర్య మొదలు పెట్టావా? ఇప్పుడు విజయసాయి రెడ్డి గారు అనుకుందాం, అట్లీస్ట్ ఒకవేళ అనుకుందాం, ఇప్పుడు ఈ మదన్ మోహన్ రెడ్డి ఫస్ట్ మొదలు పెట్టింది మదన్ మోహన్ రెడ్డి, ఆమె భర్త. ఎక్స్ హస్బెండ్ అనేది ఆమె వాదన. నా భర్త వల్ల నేను చాలా బాధలు పడ్డాను, చిత్రహింసలకు గురయ్యాను, నేను అతని నుండి విడాకులు తీసుకొని వేరుగా ఉంటున్నాను అని ఆమె చెప్పిన మాట. ఇప్పుడు మదన్ మోహన్ రెడ్డి ఎందుకు ఇప్పుడు ఇన్నాళ్ళుగా లేంది, ఇప్పుడు అధికారంలో ఉన్నప్పుడు లేంది, ఇప్పుడు ఎందుకు నీకు కొత్తగా గుర్తొచ్చింది? అమ్మాయి ప్రజెంట్ ప్రెగ్నెంట్ కాదు కదా, జరిగిపోయిన ఇష్యూ. నీకు అప్పుడు రాతుంది, ఇప్పుడు ఎందుకు నీకు సడన్ గా గుర్తొచ్చింది? ఇప్పుడు నీకు నీ వైఫ్ క్యారెక్టర్ గురించి తను చాలా అసహ్యంగా మాట్లాడాడు, నేను చూశాను అది ఇదని మాట్లాడాడు. అలా చూసిన వాడు అప్పుడు ఎందుకు మాట్లాడలా? అప్పుడు ఎందుకు నువ్వు వాయిస్ రేస్ చేయలేదు? ఇప్పుడు నీకు ఎవరైనా సపోర్ట్ గా ఉండుంటారు, ఏ టీడీపీయో ఎవరో సపోర్ట్ గా ఉంటారు, అప్పుడు కూడా నీకు సపోర్ట్ గా నిలబడే వాళ్ళు కదా, అప్పుడు ఇంకా నీకు ఈజీ అయ్యేది కదా. కదా, మరి అప్పుడు ఎందుకు వాయిస్ రేజ్ చేయలేదు? ఇప్పుడు ఎందుకు నీకు గుర్తొచ్చింది? ఆమె డెలివరీ అయిపోయింది, ఆమె ఇప్పుడు బాగానే ఉంది, హ్యాపీగా. ఇప్పుడు ఇంకొక పాయింట్ కూడా తీసుకుందాం. మదన్ మోహన్ రెడ్డి ఇంత అసహ్యంగా భార్య గురించి మాట్లాడిన తర్వాత కూడా ఆమె వెనక్కి వెళ్ళలేదు, భయపడలేదు, మళ్ళీ ప్రెస్ ముందుకు వచ్చి జరిగిందేంటో చెప్పే ప్రయత్నం చేసింది. అవును, వాస్తవానికి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. ఆడేదో పిచ్చోడు వాగుతూ ఉంటాడు, అయిపోయింది. అంటే విజయసాయి రెడ్డిని
ఇన్వాల్వ్ చేశారు కాబట్టి ఆమె కూడా రావాల్సి వచ్చింది, ఎందుకంటే ఒక పెద్ద స్థాయి వ్యక్తి కదా. అవును ఇప్పుడు విజయసాయి రెడ్డి కూడా దాని గురించి ప్రెస్ మీట్ పెట్టి కొంచెం క్లారిటీ ఇచ్చే ప్రయత్నం జరిగినట్టుంది. అవును ఇప్పుడు ఎంత జరిగినా కూడా జనాలకి ఏం కావాలి రాదా, ఎంటర్టైన్మెంట్ కావాలి. అవును ఎంటర్టైన్మెంట్ ఎక్కడ దొరుకుద్ది? నువ్వు సందేశాత్మకమైనటువంటి సినిమాలు తీ, మినుగురుడు లాంటి ఒక సందేశాత్మకమైన సినిమాలు తీ, వాటికి రేటింగ్ ఎక్కువగా ఉంటుందా? ఈ డీజేటీలు ఏదో క్రింజ్ సినిమాలకి ఎక్కువ రేటింగ్ ఉంటుందా? ఎవరు ఏది ఎక్కువ ఇష్టపడతారు? ఎంటర్టైన్మెంట్ ఇంట్రెస్ట్ పడతారు. నువ్వు రాష్ట్ర రాజధాని గురించి, రాష్ట్ర సమస్యల గురించి మాట్లాడితే ఎవరు పట్టించుకోరు. అదే ఈ రోజు చూడు, ప్రతి ఒక్కరు దాని గురించి ట్రోల్ చేయడం కానీ ఇవన్నీ అంటే జనాల ఒక అటెన్షన్ తీసుకోవాలంటే ఇలాంటివే క్రియేట్ చేయాలి. ఇప్పుడు మదన్ మోహన్ రెడ్డి కూడా అంత ఈజీగా భార్య యొక్క క్యారెక్టర్ ని ప్రెస్ కి ఎక్కాడు అంటే బజార్లో పెట్టి, దీని మీద మళ్ళీ టీడీపీ లీడర్స్ ప్రత్యేకమైన ప్రెస్ మీట్లు పెట్టడాలు, అదే చెప్పబోతున్నా. అతన్ని పెట్టాడు అంటే అతని వెనకాల ఉండి నడిపిస్తుంది ఎవరు? నువ్వు ప్రెస్ మీట్ పెట్టి నీ వెనకాల మేము ఉంటాం, నువ్వు ముందు నడిపించు, నువ్వు నడువు, నీ వెనకాల మేము నడుస్తాం అని చెప్పి భరోసా ఇచ్చిన వాళ్ళు ఎవరు? అతనితో ప్రెస్ మీట్ పెట్టించారు ఫస్ట్, ఆ తర్వాత వీళ్ళు స్టార్ట్ చేశారు. అవును, వీళ్ళకి ఏం అవసరం? ఇప్పుడు పర్సనల్ థింగ్ కదా. అవును, మదన్మోహన్ రెడ్డి కుటుంబ విషయం అంటే పర్సనల్ థింగే. అది పర్సనల్ విజయసాయి రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, అది పర్సనలే, అది వాళ్ళు చూసుకుంటారు. మళ్ళీ టీడీపీ లీడర్స్ ఎందుకు మాట్లాడుతున్నారు అంటే గతంలో పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడారు కాబట్టి ఇప్పుడు వీళ్ళు మాట్లాడతారు. ఒకవేళ అందులో వాస్తవాలు ఎంత ఉన్నాయనేది మనం కరెక్ట్గా చెప్పలేము, మనం చూడలేదు కాబట్టి. ఓకేనా? ఇదే వాస్తవం అయితే మదన్ మోహన్ రెడ్డి గతంలో ఎందుకు మాట్లాడలేదు, ఎందుకు సైలెంట్గా ఉన్నాడు? ఇప్పుడు డైరెక్ట్గా నువ్వు డైవర్స్ ఇచ్చిన వాడు ఇచ్చేసేయాలి. ఇప్పుడు నువ్వు వదిలేసుకున్నావు, నీకు సంబంధం లేదు కదా, ఆమె ఎలాగో బ్రతుకుద్ది, నీకు సంబంధం లేని విషయం. ఈ రోజు మళ్ళీ నువ్వు ఆమె క్యారెక్టర్ను బజార్ను పెట్టాల్సినటువంటి అవసరం నీకు లేదు. పెట్టావు అంటే నీ వెనకాల నీకు ఏదో భారీ మొత్తంలో నీకు అమౌంట్ ఇచ్చి నీకు నీ వెనకాల ఉండి నడిపించారు కొందరు లీడర్లు అనేది ప్రతి చిన్న పిల్లగాడి కూడా చెప్పేస్తారు, నడిపించేశారు. ఇది అర్థమవుతుంది. ఈ విషయాన్ని రాజకీయ కోణంలో చూడాల్సినటువంటి అవసరం లేదు. తన పాలిటిక్స్ కి సంబంధించింది కాదు కదా. బట్ పొలిటికల్ లీడర్స్ కూడా అంటే ఇందులో ఇన్వాల్వ్ అయి ఉంది ఫస్ట్ విజయసాయి రెడ్డి. సో అలాంటప్పుడు ఇంకా ఆయన పొలిటిషియన్ కాబట్టి ఆయన ఇన్వాల్వ్ అయినప్పుడు ఈ అమ్మాయికి సపోర్ట్ గానే ఉన్నాడు తను ఇప్పటికి కూడా. అవును, శాంతికి సపోర్ట్ గా, శాంతికి అంటే శాంతికి సపోర్ట్ గానే ఉన్నాడు. సో మెయిల్ కి సపోర్టెడ్ గా టీడీపీ పార్టీ వాళ్ళు కూడా మధ్యాహ్నం చూస్తున్నాను ఆనం వెంకటరమణారెడ్డి. ఇప్పుడు వాస్తవానికి ఇక్కడ మనం చూస్తాం, నిజంగా విజయసాయి రెడ్డి గారు తప్పు చేశారే అనుకో, పొలిటికల్ లీడర్ తప్పించుకునే ప్రయత్నం చేస్తారు. అవును, అసలు ఆమె ఎవరో నాకు తెలియదు, నాకేం సంబంధం లేదు, ఆమెను ఎప్పుడు నేను చూడలేదు అనే వ్యాఖ్యలు చేశారే అనుకో, దీని మీద మళ్ళీ టీవీ ఛానల్స్ ప్రత్యేకమైన డిబేట్స్ పెట్టరు. డైరెక్ట్ గా తనకు పరిచయం ఉంది కానీ చేస్తున్న ఆరోపణలు తప్పు. ఇప్పటికీ కూడా శాంతి అనే ఒక మహిళకి నేను సపోర్ట్ గా ఉంటాను, నేను ఉంటాను, వెనక ధైర్యంగా ఉంటాను అనే మాట విజయసాయి రెడ్డి గారు చెప్పారు. ఇప్పుడు ఈ ఉంటాను, నేను ధైర్యంగా ఉండమ్మా అని చెప్పడం వెనకాల కూడా చాలా నానా అర్థాలు తీసేటువంటి సమాజం ఇప్పుడు ఉంది. అంత ధైర్యం చెప్తున్నారంటే ఏంటి, ఏదో ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి, అందుకే ధైర్యం చెప్తున్నాడు అనేటువంటి మాటలు మాట్లాడుతున్నారు అనేటువంటి సమాజం ఇప్పుడు ఉంది. అపోజిషన్ అయితే చాలు, వాళ్ళ మీద ఎలాంటి మాటలైనా అనొచ్చు. షర్మిల గారిని అన్నారు, భారతి గారిని అన్నారు, అటు అన్నప్పుడు ఇక్కడ నుండి కూడా వస్తాయి. రోజా గారిని అన్నారు. ఇప్పుడు జనసేన పార్టీ వాళ్ళు కానీ టీడీపీ పార్టీ వాళ్ళు కానీ వీళ్ళంతా కూడా పర్సనల్ గా పోవద్దు, రాజకీయాలే అని అంటున్నారు. మరి ఇప్పుడు వీళ్ళు చేసేది ఏంటంటే ఇక్కడ అంతా చూస్తుంటే ఆడవాళ్ళం. ఇప్పుడు గతంలో కూడా మీరు అన్నట్టు మహిళలే ఇక్కడ విజయవాడలో జరిగినటువంటి సభలో ఒక అమ్మాయి ఇల్లు పట్టా ఇస్తే అమ్మాయి చనిపోయేంత వరకు పెట్టబడ్డారు. చనిపోయేదాకా పార్టీలు ఇన్వాల్వ్ అయ్యో మనం చెప్పలేము, అవును, మనకు తెలియదు అనుకోండి. అవును, కానీ ఒక మహిళ ఒక నవ్వుతూ ఒక స్టేట్మెంట్ ఇచ్చినందుకు, ఈవెన్ శ్యామల సూసైడ్ చేసుకునేంత వరకు, యాంకర్ శ్యామల సార్ తన ఇష్టం, అది తను ఏ పార్టీకి సపోర్ట్ చేయాలనుకుందో తన ఇష్టం. తను పర్సనల్ గా ట్రోల్ చేయాల్సిన అవసరం లేదు. ఏమవసరం? ఫోటోస్ మార్పించేసి మహిళలు ముఖ్యంగా ఈ రోజు మన ఇద్దరం కూర్చున్నా అంటే మన ఇద్దరం కూడా రేపు నేను గతంలో కూడా కొన్ని చూసాను, నేను కొన్ని మాట్లాడాను కూడా. నేను లక్ష్మీపార్వతి గారిని ఇంటర్వ్యూ చేశాను, నేను రోజా గారిని కలిశాను, నేను మహిళా నేతల్ని సీతక్కని కలిసాను. నేను అన్నప్పుడు కూడా ఆడవాళ్ళని పర్సనల్ గా మనం ఇప్పుడు ఇలా చేయడం వల్ల ఏమైందంటే రేపు మహిళ రాజకీయాల్లోకి రావాలి అంటే సమాజంలో లేదా ఒక పేరున్న ఒక పేరు వచ్చే స్థాయికి ఎదగాలి అంటే భయపడిపోతుంది.
ఇలాంటి ట్రోల్స్ వస్తాయి, పర్సనల్ గా టార్గెట్ చేస్తారనేటువంటి భయపడే సిచ్యువేషన్ ని క్రియేట్ చేస్తున్నారు. ఈవెన్ మళ్ళీ మీడియా ఛానల్స్ కూడా అసలు అదే లేడీని పదే పదే చూపించి ఇచ్చేయడం, వాల్యూస్ ఎథిక్స్ ఎక్కడ ఏవి కనిపించట్లేదు. ఎంటర్టైన్మెంట్ కావాలి. ఇప్పుడు ఎవరైనా ఏది ఎక్కువగా చూస్తారో అదే చూపించే ప్రయత్నం చేస్తారు. అవును, ఎంటర్టైన్మెంట్ కావాలి. టీవీ ఛానల్స్ కి ఏం కావాలి? రేటింగ్ కావాలి, అంతే కదా. వాళ్ళకి టీఆర్పీ రేటింగ్ కావాలి, వాళ్ళ వ్యూస్ కావాలి. ఏ టాపిక్ ఏది ఎక్కువగా చూస్తున్నారో అదే టాపిక్ నుంచి మాట్లాడే ప్రయత్నం చేస్తారు, అంతే. ఇది రాజకీయంగా ఎదగాలి అంటే ఆడవాళ్ళని అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నిజాయితీగా రాష్ట్ర ప్రజల శ్రేయస్సు కోరి రాష్ట్ర అభివృద్ధి దిశగా అడుగులు వేసి రాష్ట్ర సమస్యల మీద కొట్లాడి రాష్ట్రాన్ని ముందుకు తీసుకువెళ్లే ప్రయత్నం చేస్తే చాలు, ఎవరైనా మంచి లీడర్ అయిపోతారు. వాళ్ళు లీడర్ అవ్వాలి అంటే, వాళ్ళకు పేరు రావాలి అంటే ఒక మహిళని అడ్డు పెట్టుకోవాల్సినటువంటి అవసరం లేదు. ఒక మహిళ యొక్క క్యారెక్టర్ని ఎత్తి చూపాల్సినటువంటి అవసరం లేదు. ఒకవేళ అక్కడ ఏదైనా జరిగినా కూడా అది వాళ్ళ వ్యక్తిగతం, దాని గురించి మాట్లాడవలసిన అవసరం లేదు. ఏ సోషల్ మీడియాలో ఎంటర్టైన్మెంట్ అయిపోయింది, అంతే. రైట్. అయితే మ్యామ్, మరొక విషయానికి వస్తే కనుక ఈ రోజు అసెంబ్లీలో జరిగినటువంటి ప్రెస్ మీట్ లో కేటీఆర్ గారు చాలా కీలకమైన విషయాలు మాట్లాడడం జరిగింది. చాలా మంది బీఆర్ఎస్ లీడర్స్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలో చేరడం కూడా జరిగింది. అలాగే అంటే వీటన్నిటి మీద కూడా కేటీఆర్ గారు మాట్లాడిన విషయాలు కొంచెం అవతల పార్టీ వాళ్ళని కూడా ఇదైనట్టుంది. సో దాని గురించి అని చెప్తారు. ఇది అయినట్టుంది కాదు, ఇది అయ్యారు. ఇది అయ్యారు. ఈ రోజు రేపో ఏదో ఒక సమావేశం పెట్టబోతున్నారు. పార్టీ చేరికల మీద వస్తున్న భారీ విమర్శలకి ఒక సమాధానం చెప్పే ప్రయత్నంలో గవర్నమెంట్ ఉన్నట్టుగా తెలిసింది. అయితే కేటీఆర్ గారు చేసినటువంటి వ్యాఖ్యల్లో ఒక ఇద్దరు ఎమ్మెల్యేలు మమ్మల్ని బెదిరిస్తున్నారు, మీకు థ్రెట్ ఉందని చెప్తున్నారు, మీకు ప్రాణభయం ఉంది అని డిపార్ట్మెంట్ కి సంబంధించిన వాళ్ళే మాకు ఫోన్ చేసి చెప్తున్నారని ఎమ్మెల్యేలు ఇతని దగ్గర వాపోయినట్టు, కేటీఆర్ దగ్గర వాపోయినట్టు, అందుకే పార్టీ మారుతున్నట్టుగా కూడా మాకు చెప్పారని మన కళ్ళకు కట్టినట్టు కనిపించింది గూడెం మైపాల్ రెడ్డి విషయంలో ఏం జరిగిందని. ఇప్పుడు ఇదే నిజమైతే, ఒకవేళ బెదిరించి పార్టీని మారేలాగా చేస్తున్నారు అని అంటే నిరంకుశత్వమైనటువంటి పాలన, అది తాత్కాలికమైనటువంటి గెలుపు మాత్రమే. వాళ్ళు ఎందుకు మారినా పార్టీ మారినట్టే కౌంట్ అవుతుంది. అవును, ఎందుకు వారి రీజన్ ఏదైనా కావచ్చు, పార్టీ మారారు. ఈరోజు గూడెం మైపాల్ పటాన్చెరు అభివృద్ధి గురించి నేను పార్టీ మారానని చెప్పుకున్నారు గూడెం మైపాల్ రెడ్డి. అప్పటి వరకు ఆయన మీద ఈడీ రైట్స్ జరుగుతూనే ఉన్నాయి. ఆయనని అంతర్గతంగా ఆయనని బలహీనపరుస్తూనే ఉన్నారు, ఇండైరెక్ట్ గా బెదిరిస్తూనే ఉన్నారు. ఇప్పుడు ఈ రోజు సబితా గారు కూడా ప్రెస్ మీట్ లో తను చెప్పడం జరిగింది, ప్రోటోకాల్ ఫాలో అవ్వట్లేదు, స్థానిక ఎమ్మెల్యే దగ్గరికి ఎంఆర్ఓలు కానీ ఎవరైనా వచ్చి మాట్లాడితే వాళ్ళ మీద కేసులు వేస్తున్నారు, వాళ్ళని బెదిరిస్తున్నారు అని సవితా ఇంద్రారెడ్డి గారు ప్రెస్ మీట్ లో డైరెక్ట్ గా చెప్పడం జరిగింది, బహిరంగంగా చెప్పడం జరిగింది. అంటే తను ఈ రోజు ఓపెన్ అయ్యి చెప్పింది అనుకోండి. ఇప్పుడు గత ఎమ్మెల్యేలు, మారిన ఎమ్మెల్యేలు చెప్పుకోలేదు, అంతే. అంటే వాళ్ళ పనులు, ఇప్పుడు ఆర్కపూడి గాంధీ గారు చెప్పారు, పనులు చేసుకొని ఇవ్వలేదు, నాకు ₹1 పని కావాలేదని చెప్పారు. ఈరోజు గూడెం మైపాల్ రెడ్డి అభివృద్ధి కోసం మారానని చెప్పారు. సవిత గారు చెప్పిన మాట ఏంటంటే, నా దగ్గరికి ఎవరైనా వస్తున్నా కూడా వాళ్ళని అరెస్ట్ చేస్తున్నారు, ప్రోటోకాల్ ఫాలో అవ్వట్లేదు. కేటీఆర్ గారు చెప్పిన మాట ఏంటి, నన్ను బెదిరిస్తున్నారన్న, అందుకే పార్టీ మారుతున్నానని చెప్పి మరి మారారు అని. సో ఇవన్నీ బేస్ చేసుకునే దగ్గర మనం ఒక సెంటర్ పాయింట్ ఏంటంటే, ప్రస్తుతం ఉన్న గవర్నమెంట్ బెదిరించి భయపెట్టి ఎమ్మెల్యేలను తన వైపు లాక్కొని తమ పార్టీని మరింత బలోపేతం చేసుకునే విధంగా అధిష్టానంలో, సెంట్రల్ గవర్నమెంట్ లో, అంటే రాహుల్ గాంధీ కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏదైతే ఉందో అక్కడ మెప్పు పొందే విధంగా రేవంత్ రెడ్డి గవర్నమెంట్ మరికొంతకాలం స్థిరంగా ఉంచుకునేందుకు చేస్తున్నటువంటి బలవంతపు ప్రయత్నం ఇది. అవును, అంటే బలవంతపు ప్రయత్నం అని ఎందుకన్నానంటే, తాత్కాలికమైన గెలుపు, ఇది లాంగ్ టర్మ్ ఉండదు. వెళ్ళిన ఎమ్మెల్యేలు హ్యాపీగా ఏం వెళ్ళలేదు. ఇప్పుడు దానం కావచ్చు, కడియం కావచ్చు, వాళ్ళు ఏదో సెటిల్మెంట్. అంటే ఇప్పుడు ఇంత మంది ఎమ్మెల్యేలు వెళ్ళారు కదా, ఆల్మోస్ట్ వెళ్ళారు 10 మంది. సో 10 మంది వెళ్ళారు. ఈ 10 మంది కాకుండా గెలిచిన ఎమ్మెల్యేలు ఎవరైతే ఉన్నారు వీళ్ళందరినీ కలుపుకొని, అంటే అందులో కొంతమంది రావచ్చు, రాకపోవచ్చు, వాట్ ఎవర్, జరిగేదేదో జరగచ్చు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ కానీ రేవంత్ రెడ్డి మీద ఇక్కడ జరుగుతున్నటువంటి చర్చల మీద ఏదైనా వచ్చి ఆయన మీద ఏదైనా యాక్షన్ ప్లాన్ తీసుకుంటే ఆయన పార్టీ మారే అవకాశం ఉందంటారా ఇంతమంది ఎమ్మెల్యేలతో? అంటే ఈ విషయంగా యాక్షన్ ప్లాన్ లేదు, యాక్షన్ ఏముండదు. ఎందుకంటే ఇప్పుడు రాహుల్ గాంధీ కూడా చెప్పాడు, రాజ్యాంగబద్ధంగా ఉండాలి, పార్టీలు మారే వాళ్ళని ఎంకరేజ్ చేయకూడదు అని రాహుల్ గాంధీ గతంలో చెప్పడం జరిగింది, ఢిల్లీ కేంద్రంగా చెప్పడం జరిగింది. అవును, కానీ ఈ రోజు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఎక్కడ కూడా 5 years గా ఒక సీఎం ఉన్నట్టు ఎక్కడ కూడా మనకు కనిపించలేదు.
ఇప్పుడు ఇది కూడా ఉండదు, వాళ్ళ నేను భయం. అదే అంటున్నా అంటే ఇక్కడ వాళ్ళ భయం అనేది పక్కన పెడితే రేవంత్ భయంతోనే ఇంతమంది ఎమ్మెల్యేలను చేర్చుకొని 100% రేపొద్దున ఏమన్నా ఒక పార్టీ అభద్రతా మారే భావం రా, అదే ఉమ్, చెప్తున్నాను, ఒక అభద్రతా భావం. వాళ్ళకి స్టేబుల్ గా ఉంటామో లేదో తెలియదు, ఉమ్, కరెక్ట్ గా అడ్మినిస్ట్రేషన్ కరెక్ట్ గా వాళ్ళకి తెలియట్లేదు. ఉమ్, ఈవెన్ వాళ్ళ దగ్గర ఉన్న మంత్రులు ఇప్పుడు బీఆర్ఎస్ లో ఆ, కేసీఆర్ చెప్పాలి అందరు వినాలి, అవును ఓకేనా, లేదా కేటీఆర్ చెప్పాలి అందరూ వినాలి, లేదా హరీష్ చెప్పాలి మిగతా వాళ్ళు వినాలి. అంటే అవును. ఒక ముగ్గురు నలుగురు యొక్క మాట మీద రాష్ట్ర పరిపాలన మొత్తం కూడా కొనసాగింది. అవును కాంగ్రెస్ లో అది నిరంకుశత్వం అని చెప్పి మొత్తం అందరు కూడా గగ్గోలు పెట్టారు. అవును ఈ రోజు కాంగ్రెస్ లో దానికి రివర్స్. అవును అది ఎంత నష్టమో ఇది అంతే నష్టం. ఎందుకు రివర్స్ అంటే అక్కడ ఒక ఇద్దరు ముగ్గురు చెప్పింది మిగతా రాష్ట్రం అంతా ఫాలో అయింది. అవును ఇక్కడ కాంగ్రెస్ లో ఎవరికి వాళ్ళే మోనార్క్. ఇక్కడ ఉమ్, ఓకే, ఇక్కడ ఉన్న వాళ్ళంతా సీనియర్ నాయకులు, ఎవరికి వాళ్ళే, అంటే అందరికీ సొంత నిర్ణయాలు ఉంటాయి, అందరి తమది నెగ్గాలనేటువంటి ఆలోచన ఉంటది, అవును ఎవరి ప్రణాళిక వాళ్ళకే ఉంటది. ఇక్కడ రాష్ట్రం ఒక తాటి మీదకి రావడానికి కొన్ని పార్టీ లీడర్లందరూ కూడా ఒక తాటి మీదకి రావడానికి చాలా టైం పట్టుద్ది. ఇది కష్టం. ఇక్కడ ఒక నిర్ణయానికి రావడం అనేది కష్టం. అదే అనిశ్చితి ఫ్యూచర్ లో కూడా కొనసాగుద్ది. ఉమ్, ఇప్పటికీ రేవంత్ రెడ్డి సీఎం అయ్యాడు కాబట్టి మిగతా వాళ్ళంతా గ్రౌండ్ లో ఇంకా బయటపడట్లా, ఒక లాగా అంతా జమ అయిపోతుంది అంతే. పార్టీ నుండి వేరే పార్టీ నుండి పిలవడం. రేవంత్ రెడ్డి అనే వ్యక్తి ఉమ్. చాలా అంటే చాలా తెలివైన వాడు. ఓ పక్కన అమిత్ షాని కానివ్వండి, ఓ పక్కన మోడీని కానివ్వండి, ఇంకో పక్కన చంద్రబాబు నాయుడుని కానివ్వండి, ఇలాగ ఎక్కడికక్కడ తనకి సంబంధించిన వరకు తన సీట్ ని కాపాడుకోవడానికి ఎగ్జాక్ట్లీ ప్లాన్ అనేది కరెక్ట్ గా చేసుకొని ముందుకెళ్తున్నాడు. ఎగ్జాక్ట్లీ అది సక్సెస్ అవ్వదు. అవును ఎందుకంటే మనిషికి ఒక స్థిరమైన ఆలోచన ఉండాలి. అవును మోదీతో అమిత్ షాతో మంచి మాటతో ఉంటున్నామంటే రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్రంతో సమన్వయంగా ఉండాలి అనేది ఒక మినిమం లాజిక్. చంద్రబాబుతో నీకు గురువు కాబట్టి నేను గురువు భక్తి అనేది చూపించుకుంటాను అంటాడు. ఇవన్నీ ఏమైనా చూపించుకోరా. ఇప్పుడు బయట రాష్ట్రానికి సంబంధించి నువ్వు ఎవరితో ఎలాగైనా ఉండు, రాష్ట్ర ప్రయోజనాల గురించి నువ్వు ఫస్ట్ ఆలోచించాలి కదా. అవును నువ్వు బెదిరింపులకు గురి చేసి నీ నియోజకవర్గాన్ని అభివృద్ధి అండ్ చేరగని అలాగే రేవంత్ రెడ్డి సంబంధించిన మనుషులు గ్రౌండ్ లెవెల్లో చాలా అంటే చాలా క్లియర్ కట్ గా వర్క్ చేస్తూ ఉన్నారు. అంటే ఎక్కడ కూడా ఏ పక్క నుంచి ఎలా నరుకు రావాలో బాగా ఇదయ్యారు. అలాగే ఇప్పుడు ఇందాక మనం ఫస్ట్ లో చర్చించుకున్నాం కవిత గారి అరెస్ట్ విషయంలో రేవంత్ రెడ్డి పాత్ర చాలా ఉంది ఇక్కడ. అలాగే మోడీ గారి హస్తం కూడా ఇంకా ఉంది. వీరిద్దరు కలిపితేనే కాబట్టే కదా ఈ రోజు బెయిల్ రాకుండా ఉంది. ఓ పక్కన రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి కారణం అనే దానికంటే కూడా బీజేపీ స్ట్రాటజీ మెయిన్ గా. ఏదైనా బడే బాయ్ చోటా బాయ్ అని తను మోదీతో చాలా సమన్వయంగా బడే బాయ్ అనే ఆ గౌరవం అనేది చూపిస్తున్నారు. తప్పదు, రాష్ట్ర అభివృద్ధి కోసం కొంతవరకు తప్పదు. ఇన్ఫాక్ట్ ఆంధ్రాలో కూటమి కూడా ఏర్పడింది. మోడీ సపోర్ట్ లేకుండా కూటమి అయితే గెలిచేది కాదు కదా. కూటమి ఇప్పుడు కూటమి అంటేనే బీజేపీ కదా. సో బీజేపీకి సపోర్ట్ ఉన్న చంద్రబాబుని ఇక్కడ నువ్వు ఆరాధిస్తున్నావు. చంద్రబాబు అలాగే చంద్రబాబు కనుసన్నల్లోనే ఇక్కడ పార్టీలో చేరికలు నడుస్తున్నాయి. అవును, ఈ చేరికలన్నీ కూడా చంద్రబాబు సూచనల ప్రకారమే జరుగుతున్నాయి. ఎగ్జాక్ట్లీ. ఎందుకు? రెండు రకాలు ఇక్కడ చేరికలు జరిగి కాంగ్రెస్ కనుక స్థిరపడి ఒక 5 ఏళ్లు స్థిరంగా పరిపాలన చేస్తే ఒక విధంగా కలిసి వస్తుంది. లేదా ఇక్కడ ఏదైనా ఇబ్బంది జరిగింది అనుకోండి, అధిష్టానం నుండి తనకి ఇబ్బంది అయ్యి, అలాంటప్పుడు రేవంత్ రెడ్డి బీజేపీ పార్టీకి వెళ్తాడా, టీడీపీ పార్టీకి వెళ్తాడా? టీడీపీ వెళ్తాడు. ఓకే, టీడీపీ ఇప్పుడు ఆల్రెడీ ఒక అండర్ ప్రాసెస్ ఉంది కదా. టీడీపీని ఇక్కడ యాక్టివ్ చేయాలి. యాక్టివ్ చేయాలంటే ఒక సమర్థవంతమైన లీడర్ ఉండాలి కదా. కానీ తెలంగాణ తెచ్చుకుంది టీడీపీ పాలన నుంచి బయటపడాలి, నీళ్లు నిధులు నియామకాల మీద కదా మేడం. టీడీపీ పాలన నుండి బయటపడాలని కాదు. అలాంటప్పుడు కొత్త పార్టీ పెట్టే అవకాశం ఉందంటారా? కొత్త పార్టీకి అవకాశం లేదు. వస్తే టీడీపీయే అంతే. టీడీపీని తను యాక్టివ్ చేయాలనుకుంటున్నాడు. ఇప్పుడున్న అనుకూల వాతావరణం ఏదైతే ఉందో అక్కడ చంద్రబాబు అధికారంలోకి రావడం, ఇక్కడ ఈ ఎమ్మెల్యేలంతా కూడా కాంగ్రెస్ లోకి చేరడం, ఇదంతా కూడా టీడీపీకి అనుకూలంగా ఉన్నటువంటి. అయినా రేవంత్ రెడ్డి ఎప్పటి నుండో ప్రిపేర్డ్ గా ఉన్నారు. కాంగ్రెస్ కనుక తను సీఎం ఆ అవకాశం ఇవ్వకపోతే, తను చాలా సార్లు చెప్పడం కూడా జరిగింది, కాంగ్రెస్ పార్టీని రెంట్ కి తెచ్చుకున్నాను. సీఎం అభ్యర్థిగా తన పేరు అనౌన్స్ చేయకపోతే, ముందు పిసిసి ఇవ్వకపోతే అనేది పెట్టుకున్నారు. తర్వాత సీఎం అభ్యర్థి తను ఏం అనౌన్స్ చేయకపోతే తను బయటికి రావడానికి తను సిద్ధంగా ఉండి తన క్యాడర్ ను తను రెడీ చేసుకున్నాడు కూడా. ఇప్పుడు గెలిచిన కొందరు ఎమ్మెల్యేలు, ఓడిపోయిన కొందరు ఎమ్మెల్యేలు రేవంత్ రెడ్డి సహాయ సహకారాలతోనే వాళ్ళు అక్కడ పోటీ చేయడం అనేది జరిగింది. సో తన క్యాడర్ తను రెడీగా పెట్టుకున్నాడు.
ఏ టైం అయినా సరే బయటికి వెళ్ళిపోయి తన సొంత పార్టీ ఒకటి పెట్టుకోవాలి. ఎందుకంటే సీఎం అభ్యర్థిగా తను సీఎం అవ్వాలని టార్గెట్ పెట్టుకున్నాడు. సీఎం అభ్యర్థిగా కాంగ్రెస్ అనౌన్స్ చేయకపోతే అదే జరుగుతుంది. ఇది గమనించి సీఎం అభ్యర్థిగా తను చెప్పేస్తారు రేవంత్ రెడ్డికి. సో ఇప్పుడు అనుకున్నంత వరకు సక్సెస్ అయింది. కానీ అందులో ఉన్న సీనియర్ నాయకులు ఇప్పటికీ నోరు మెదపట్లేదు. కానీ భవిష్యత్తులో ఇది కొనసాగే అవకాశం లేదు. సో ఎప్పటికైనా ఈ సీఎం పోస్ట్ గురించి లేదా అధిష్టానం జరుగుతున్నటువంటి తప్పిదాల గురించి కనుక వాళ్ళ క్యాడర్ తిరగబడే ఛాన్సెస్ ఉన్నాయి. మేబీ ఇంకో 1 year వరకు కూడా వెయిట్ చేస్తారు ఎవరైనా కూడా. అవును, ఈలోగా అవుద్ది. అయితే మాత్రం మరి పార్టీ పెడతారా? అప్పటి వరకు టీడీపీ పరిస్థితి రాష్ట్రంలో ఎలా ఉంటది, మరి జనాలు ఎంతవరకు ఆదరిస్తారు అనేది కూడా చూడాలి. అంటే సెటిలర్స్ ఆదరించడం వేరు, ఓన్లీ సెటిలర్సే కాదు కదా, మరి తెలంగాణలో ఉన్నటువంటి తెలంగాణ వాదులు కూడా, తెలంగాణ ప్రజలు కూడా ఆదరిస్తేనే టీడీపీ ఇక్కడ నిలబడుద్ది. అవును. మరి ఎంతవరకు సాధ్యాలు ఉన్నాయి అనేది చూడాలి. దాన్ని బట్టి రేవంత్ రెడ్డి నిర్ణయం అనేది ఉంటుంది. ప్రస్తుతానికి ఇంకో సంవత్సరం వరకు అయితే ఎటువంటి డోకా లేదు. పార్టీని బలోపేతం చేయడానికి కావాల్సిన ప్రయత్నాలన్నీ కూడా చేస్తున్నాడు. ఇవన్నీ ఒక అభద్రతా భావంతో జరుగుతుంది. ఇదంతా మొత్తం గ్రౌండ్ లెవెల్ వర్క్ అని అనుకోవచ్చు మనం. Yes. ప్రెసెంట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలు తీసుకోవడం కానివ్వండి, లేకపోతే వాళ్ళు బెదిరించడం కానివ్వండి, ఓ పక్కన చంద్రబాబు నాయుడుతో చర్చలు కానివ్వండి, Yes. ఇంకో పక్కన మోడీని క్లోజ్ గా ఉంచుకోవడం కానివ్వండి. సో ఇదంతా కూడా చూసుకున్నట్లయితే కనుక మొత్తం గ్రౌండ్ లెవెల్ వర్క్ ఆల్రెడీ స్టార్ట్ చేశాడు మనం. ప్రతిపక్ష హోదా కూడా బీఆర్ఎస్ కి రాకూడదు రాకూడదు అనేది మెయిన్ టార్గెట్. ఉమ్, ఏపీలో ఎలాగా జగన్ కి ప్రతిపక్ష హోదా కోసం తాను ఇప్పుడు వెయిట్ చేస్తున్నాను. ప్రతిపక్ష హోదా లేదు కదా అవును, లేదు. జగన్. సో ఇక్కడ కూడా బీఆర్ఎస్ కి ప్రతిపక్ష హోదా ఉండకూడదు, ఉమ్, ప్రశ్నించే వాళ్ళు ఉండకూడదు అనే ప్రయత్నం అయితే జరుగుతోంది. ఉమ్, ఇంకా ఎమ్మెల్యేలు వెళ్ళిపోతారు అనేటువంటి నాకు ఇంకెవరైతే కనిపించట్లేదు. మరి ఉమ్. చూద్దాం, అది చెప్పలేం కదా. అంటే మెయిన్ గా సిటీని టార్గెట్ చేసుకున్నారు, వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్ టార్గెట్ చేసుకున్నారు. మాక్సిమం కార్పొరేటర్లు అంతా కూడా కాంగ్రెస్ నుండి లేదా టీడీపీ నుండి లేదా ఇక్కడ కూడా కూటమియే పనిచేస్తుంది అనేటువంటి వార్తలు కూడా వస్తున్నాయి. బీజేపీ, జనసేన, టీడీపీ కలిసి ఇక్కడ పోటీ చేసే ఆలోచనలు ఉన్నట్టుగా తెలుస్తుంది. అలా జరిగితే మరి ఎంతవరకు వస్తాయి? ఓవరాల్ గా బీఆర్ఎస్ లేకుండా చేయాలి అనేది గట్టిగా పెట్టుకున్నారు. బట్ అది జరిగే పని అంటారా? ఉద్యమ పార్టీ, గ్రౌండ్ లెవెల్ నుండి వచ్చిన పార్టీ, ప్రజల యొక్క అవసరాలేంటి, మనోభావాలేంటి, ఏ గ్రామంలో ఏముంది ఏమి లేదు అనేది ప్రతి ఒక్క, ఇప్పుడు తెలంగాణ ఏ ముఖ్యమంత్రికి కూడా అంత సమాచారం ఉండదు. అవును. ఈరోజు కేసీఆర్ గారికి ఎక్కడైనా ఏదైనా ఒక ఊరు గురించి మనం మాట్లాడమనుకో, ఆ ఊర్లో ఉన్న కాలువలు, భూములు, రోడ్లు, పంటలు దగ్గర నుండి ప్రతి ఒక్క ఇన్ఫర్మేషన్, ఏ కాలనీలో ఏ గల్లీలో ఏముందో మొత్తం తను చెప్పేస్తాడు. అంత ఇన్ఫర్మేషన్ ఉన్నటువంటి ఒక స్ట్రాంగ్ లీడర్ పెట్టిన ఒక పార్టీ, ఉద్యమ నేపథ్యంగా వచ్చినటువంటి పార్టీ, రాష్ట్ర ప్రయోజనాల కోసం వచ్చినటువంటి పార్టీ, ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొన్నటువంటి పార్టీ అంత తొందర ఒక్క ఓటమితోనే ఎలా పోతుంది? ఓటమి అయితే వచ్చింది, ఎమ్మెల్యేలు పోతున్నారు, పోనీ కొంతకాలం వాళ్ళకు ఉంటుంది. మన సింపుల్ ఎగ్జాంపుల్, గత 5 ఏళ్లలో కాంగ్రెస్ పార్టీ పని అయిపోయింది, ఇంకా తెలంగాణలో కాంగ్రెసే లేదు, అసలు కాంగ్రెస్ పని భూస్థాపితం అయిపోయింది. అలాంటిది ఈ ఈరోజు రోజు అధికారంలోకి గవర్నమెంట్ ఫామ్ చేసి చెప్పలేం కదా. అవును, అవును. సో అలాంటి కాంగ్రెస్ వచ్చినప్పుడు ఇంత ఒక స్ట్రాంగ్ పార్టీగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ఎందుకు పోతుంది? ప్రస్తుతం లోలో ఉంది, ఓకే, అన్ని ఫేస్ చేసుకుని నిలబడేటువంటి శక్తి అయితే పార్టీకి ఉంది. కేసీఆర్ అయితే అంత తొందరగా గివ్ అప్ అయితే ఇవ్వరు. రైట్, థ్యాంక్ యూ మ్యామ్, థ్యాంక్ యూ సో మచ్ మేడం, మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించినందుకు. అండ్ రైట్, ఇది అనలిస్ట్ సంధ్య గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. మరొక ఇంటర్వ్యూతో మళ్ళీ కలుద్దాం.